ఆమెను చూసి హక్కు రైట్. అవయవాల మీద హక్కు ఉందని చెప్పి ఆయన ఏమంటున్నాడు? అనసూయ చూపిస్తే చూస్తామండి. సాంప్రదాయం అంటే కదా, సాంప్రదాయం గురించి అంటే తరాలు మారినా యుగాలు మారినా సింపుల్ గా ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటే ఒక పురోహితం చేసినోడివి కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. స్విమ్మింగ్ పూల్ లో వేసుకునే స్విమ్మింగ్ పూల్ బిగిని నీ పెళ్ళంకేదా? నీ పెళ్ళంకేదా? ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడు. నీ పెళ్ళంకెయ్యి, నీ పెళ్ళంకెయ్యి ఏయి మరి వేస్తే చూస్తారేమో, పక్కింటి చూస్తే నీ పెళ్ళని ఒక ఏయి మరి నువ్వు కూడా. నాకు అర్థం కాలేదు సార్. ఊస్తారు. వీడెక్కడ మొగోడండి బాబు, వీడెంత దరిద్రుడు అండి బాబు, వీడెంత నిష్ట దరిద్రుడు. అనసూయ అనేటువంటిది ఒక సాధారణ గృహిణి కాదు, ఆమె ఒక సెలబ్రిటీ. అది అన్నం తినదారా? అన్నం తినని బట్ట కట్టుకోదా? అది బాగా వేసేసాడు. అంటే స్వేచ్ఛ, క్యారెక్టర్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నీ వస్త్రధారణను బట్టి వస్తాయి. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడు. నా గురించి అనట్లేదు, నాకు ఇది ఇష్టము, అనసూయకి ఇదే ఇష్టమని నేను చెప్తలేను. శివాజీ కూడా ఇది అనసూయ నీ డ్రెస్ కరెక్ట్ వేసుకొని చెప్పలే. ఎవడు దొంగ అంటే గుడ్డ బట్టలో దొంగ ఉరుకోలేదు. డ్రెస్ సెన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నాడు. కర్మగాలి ఒక మంచి మాట చెప్పి బాగా ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. మా ఇద్దరు మైండ్ సెట్ కలిసిందిరా. మీ ఇద్దరికి మైండే లేదు. చెప్పట్లేదు ఇక్కడ. మన శరీరంలో భాగాలను కొన్ని ప్రైవేట్ ఉంటాయి. ప్రైవేట్ లేకపోతే బట్టలు ఎందుకు వేసుకుంటారండి మీరు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అందరేమైనా ఆప్షన్ మాట్లాడుకుని ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి